అందరూ నమస్తే అండి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల. బహుశా ఈ కేసుని ఇంకా అందరూ మర్చిపోవడం మంచిది. ఈ కేసు గురించి అనవసరమైన వెతుకులాట, అనవసరమైన వాదులాట, అనవసరమైన వివాదాలలోకి వెళ్ళడం మంచిది కాదు. అది సమాజానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, మత సామరస్యానికి మంచిది కాదు. ఈ కేసు గురించి నిజానికి దీని మీద నేను మొదట్లో వీడియో చేయలే. ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఒక 4-5 రోజుల పాటు మన ఛానల్లో వీడియో చేయలే. ఎందుకంటే నిజాలు ఏమిటో తెలియకుండా నేను ఎందుకు వీడియో చేయాలే, చూద్దాంలే పోలీసులు ఏం చెప్తారో చూసి చేద్దాం అనుకున్నా. అన్ని ఛానల్స్లో వీడియోలు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రతిరోజు 10 వీడియోలు వచ్చాయి. అన్ని యూట్యూబ్ ఛానల్స్లో వచ్చాయి. వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. నేను కూడా వీడియో చేస్తే వ్యూస్ బాగానే వచ్చాయి, లక్షల్లో వచ్చాయి. కానీ నేను చేయలే, ఎందుకంటే అదొక సున్నితమైన ఇష్యూ, అనవసరమైన కాంట్రవర్సీ ఎందుకు అని. కానీ మొన్న చాలామంది నువ్వు చేయకపోవడం వెనక నీకు మతపరమైన ఉద్దేశాలు ఉన్నాయి, నువ్వు ఇది నా మీద లేనిపోయిన నిందలు ఆపాదించేసరికి నేను చేశాను. చేసినాక మంచి చెడు రెండూ చెప్పాను. ఆయనలో మంచి కోణం చెప్పాను, చెడు కోణం చెప్పాను. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చెప్పాను, ఆయనలో ఉన్న పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్పాను. సో ఆయనలో పాజిటివ్ చెప్పినందుకు చాలామందికి హిందువులకు నా మీద కోపం వచ్చింది. అందుకే ఈ దరిద్ర కొట్టి ఇష్యూస్కి నేను అందుకే వెళ్ళను. నాకు వ్యూస్ వచ్చినా సరే లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఇటువంటి పనికిమాలిన కాంట్రవర్సీస్ ఇష్యూస్ మీద వీడియోలు చేస్తే తెలుసా, లక్షల్లో వస్తాయి వ్యూస్. కానీ నేను చేయదలుచుకోవాలి. కానీ చివరికి కంక్లూజన్ ఫైనల్గా ఒక వీడియో చెప్తాను. ఈ సబ్జెక్ట్ ఇంకా మర్చిపోవడం మంచిది, వదిలేయడం మంచిది. సమాజానికి అరిష్టం ఈ సబ్జెక్ట్. ఎందుకంటే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా, లేదంటే ఆయనకి ఎవరైనా చంపేశారా అనే ఆలోచన, అనే చర్చ కూడా ఇంకా అనవసరం. ఎందుకంటే దానికి సంబంధించి అనేక సీసీటీవీ ఫుటేజీలు బయటకు వస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి విత్ ఫోటోలు. పోలీసులు ధృవీకరించి పోలీసులు రిలీజ్ చేసినవే కొన్ని ఉన్నాయి. అందులో ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే మధ్యలో విజయవాడలోనే 3 గంటల పాటు ఆగారు. ఎందుకు ఆగారంటే అక్కడ ఆయన అలిసిపోయి మద్యం మొత్తంలో ఉన్నారు, పక్కన రెస్ట్ తీసుకుంటున్నారు. సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు మద్యం తాగారు? సో అలాగే ఆయన కోదాళ్ళలో ఎక్కడో ఆగి మద్యం సీసాలు కొంటున్నట్టుగా ఒక వీడియో ఒకటి వచ్చింది. సరే, ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అది నిజమా కాదా అని చెప్పడానికి నేనేమి నిపుణుడిని కాదు, నాకు అనవసరం. నన్ను అడిగితే మనకు అనవసరం. అది సమాజానికి అవసరమైన అంశం అయితే కాదు. సమాజానికి అవసరమైన అంశాల మీద మనం మాట్లాడాలి. ఈ ఇష్యూ మీద అయితే విపరీతంగా చర్చ, విపరీతంగా వీడియోలు. సో నన్ను అడిగితే ఇంక అది మర్చిపోవడం మంచిది. అది ఎక్కువగా కెలకడం వలన ఆ మతస్థులకి వాళ్ళకు కూడా అగౌరవమే. ఇప్పుడు మహాసేన రాజేష్ గారు కానీ, లేదంటే కేఏ పాల్ గారు కానీ, లేకపోతే హర్ష్ కుమార్ గారు కానీ ఆ రోజు వచ్చే మృతి మీద మాకు అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు నివృత్తి చేయండి, అది అని అడిగారు. సో దాంతో ఒక పెద్ద వివాదం, కాంట్రవర్సీ అయిపోయింది, సున్నితమైన విషయం అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలు నిజమే అని పోలీసులు చెప్పారు అనుకోండి, ఆయన పలానా చోట ఆగాడు, లేదా ఆయన పలానా చోట ఆగి కొన్నాడు, సో ఆయన ఇలా వచ్చాడు, అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం, అలా రాకూడదు. సో అది నిజం అని తేలితే వీళ్ళకి కష్టమే కదా, మత విశ్వాసాలు దెబ్బతింటాయి కదా, వీళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి కదా. సో దాన్ని పోలీసులు చెప్పకూడదు, చెప్పకపోవడం మంచిది. అలా చెప్తే చాలామంది హర్ట్ అవుతారు, ఆయన మీద ఉన్న అభిమానం పోతుంది. అంటే నేను టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా, ఒకవేళ పోలీసులు పూర్తిగా నిర్ధారించి అవును ఆయన కొనుగోలు చేశాడు, అవును ఆయన మద్యం సేవించాడు, అక్కడ కూర్చున్నాడు, ఇవన్నీ పోలీసులు నిర్ధారించి అఫీషియల్గా చెప్పడం వల్ల ఆయన మీద సమాజంలో చాలామందికి ఉన్న గౌరవం పోతుంది. అది మంచిది కాదు. సో ఆ అనుమానాలుగా ఉండిపోతే ఏ బాధ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ లేదు అక్కడ ఏదో జరిగింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినా ఈవెన్ పోలీసులు నిన్నగాక మొన్నే ఒక విషయం చెప్పారు, బండి స్కిడ్ అయింది అని చెప్పారు. ఆయన కొవ్వూరు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దాటుకుంటూ 4-5 కార్లు వెళ్ళాయి. ఆ కార్లో అందరినీ మేము పిలిచాము. సో ఆయన బండికి హెడ్ లైట్ లేదు, ప్లస్ ఆయన డ్రైవింగ్ తీరేది సరిగ్గా లేదు, ఎక్కడికక్కడ హ్యాండిల్ ఊగుతూ ఉంది, సీసీ కెమెరా ఫుటేజ్లు మనం చూసాం. సో అది బండి స్కిడ్ అయి ఉంటుందని పోలీసులు ఆ రోజే అనుమానించారు. కానీ పూర్తిగా చెప్పడానికి మాకు 1 వారం రోజులు టైం కావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తామని చెప్పారు. సో ఈలోగా సోషల్ మీడియాలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో, రకరకాల మతపరమైన గ్రూపుల్లో రకరకాలుగా బయటకు వస్తున్నాయి. సో మన సమాజంలో మత ఉగ్రవాదులు ఎక్కువ, మత ముష్కరులు ఎక్కువ. ఆ మతము ఈ మతము అని కాదు, ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మతాన్ని పొగడాలి, వాళ్ళ దేవుడిని పొగడాలి, ఇతర దేవుళ్ళని కించపరచకూడదు. సరే, అది మంచిదే. కాకపోతే ఇందులో ఈ ఇష్యూలో కొన్ని చెప్పాను కదా, సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఇంతకుమించి సాగదీయడం కూడా మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయడం మంచిది. దీన్ని ఇంకా కాంట్రవర్సీ చేయాలని చూస్తే, ఇంకా సున్నితం చేయాలని చూస్తే పోలీసులు పూర్తిగా నిజాలు బయట పెట్టాల్సి వస్తుంది. అప్పుడు నష్టపోయేది ఎవరు విశ్వాసాలు దెబ్బతింటాయి, అదొకసారి ఆలోచించుకోవాలి.
అలాగే లేదు ఒకవేళ ఎవరైనా ఆయన్ను కావాలని చేశారు అని భావించినా దానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు ప్రస్తుతానికి బయటపడట్లేదు. సో పోస్ట్ మార్టం రిపోర్టు కూడా నిజానికి పోలీసులు చెప్పాలంటే ఈ పాటి చెప్పేసేవాళ్ళు. కానీ ఎందుకు పోలీసులు చెప్పట్లేదు? ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి, పెద్ద విషయం కాబట్టి, పెద్దవాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎందుకులే, ఇవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయే తప్ప ఆయన మద్యం కొనుగోలు చేసినట్టు లేకపోతే ఆయన విజయవాడలో ఆగినట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈరోజు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో కూడా రాసినట్టున్నారు. ఆయన విజయవాడలో 3-4 గంటల పాటు ఆగారు, మద్యం మత్తులో ఉన్నారు, కాసేపు రెస్ట్ తీసుకున్నారు, అప్పటికే బండి హెడ్లైట్ చెడిపోయింది అని ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ రాశారు. సో ఇట్లా ఇవన్నీ పోలీసులు ధృవీకరిస్తే అవును నిజమే అని చెప్తే ఖచ్చితంగా ఆయన అభిమానులు చాలామంది హర్ట్ అవుతారు. కాబట్టి నన్ను అడిగితే ఈ విషయం మీద అందరూ మర్చిపోవడం మంచిది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం మంచిది. దయచేసి దీన్ని ఇంకా కాంట్రవర్సీ చేయొద్దు. చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం. థ్యాంక్ యూ.